నమస్తే అండి. గోంగూర అనగానే నోట్లో నీళ్ళు ఊరిళ్ళు వస్తున్నాయి కదా అండి. గోంగూర 100 రకాలు చేసినా కానీ ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచి గుణాలు ఉన్నాయి. అలాంటి గోంగూర ఈజీగా ఎలా చేయాలనో చూసేద్దామా అండి. ఇంకా గోంగూర అంతా కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నాను. మనం స్పైసీ తగ్గట్టుగా ఎండుమిర్చి వేసుకొని వేయించుకున్నాము. కొంచెం మిరపకాయలు ఎక్కువే పడతాయండి, గోంగూర పులుపు కదా. ధనియాలు జీలకర్ర గుడక వేయించుకొని పక్కన పెట్టుకొని అందులోనే గోంగూర గుడక వేసి మగ్గనిద్దామండి. బాగా నీరు ఇంకిపోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ బౌల్లోకి వేయించి పెట్టుకున్న ధనియాలు జీలకర్ర ఎండుమిర్చి ఉన్నాయి కదా, తగినంత ఉప్పు వేసుకొని వెల్లుల్లి రవ్వలు గుప్పెడు వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాం. అందులోపు గోంగూర ఉడక మగ్గిపోయింది కదా. మిక్సీ పెట్టిన బౌల్లోనే గోంగూర ఉడక వేసి మిక్సీ పట్టేద్దామండి. మెత్తగా మిక్సీ పట్టేసిన తర్వాత ఇప్పుడు పోపు పెట్టేసుకున్నాము. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ వేసుకొని పోపు పెట్టేసుకొని అందులో గోంగూర వేసుకొని కలుపుకోవాలండి. 3 నెలలు 4 నెలల పాటు కూడా నిలువ ఉంటుందండి గోంగూర.